అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. రాష్ట్ర వ్యాప్తంగా పింఛన్ల వెరిఫికేషన్ అయితే ముగియబోతోందండి. ఈరోజుతో పెన్షన్ల వెరిఫికేషన్ నిన్న ఈరోజు చేయడం జరిగింది పైలట్ ప్రాజెక్ట్గా. అంటే మనకు ట్రయల్ వర్షన్గా మనకి ఇప్పుడు మాత్రం 2 రోజులు కొన్ని జిల్లాలో ఒక్క ప్లేస్ మాత్రమే తీసుకొని జిల్లాలకు ఒక్క సచివాలయాన్ని మాత్రం తీసుకొని ఆ సచివాలయానికి సంబంధించిన పెన్షన్లను మాత్రం వెరిఫికేషన్ చేయడం జరిగిందనమాట. దీన్ని త్వరలోనే మన రాష్ట్రం మొత్తంగా విస్తరింపజేసి ప్రతి సచివాలయంలో ఉన్న ప్రతి పెన్షన్దారుని ఇంటికి వెళ్ళి పెన్షన్లను చెక్ చేయడం జరుగుతుందన్నమాట. అయితే ఈ పెన్షన్ వెరిఫికేషన్కి సంబంధించిన ప్రశ్నలు ఏంటి, మనం ఏ ఆన్సర్లు ఇవ్వాల్సి ఉంటుంది, దీనికి సంబంధించిన ఏ డాక్యుమెంట్స్ మనం సబ్మిట్ చేయాల్సి ఉంటుంది, ఈ పూర్తి వివరాలను అయితే ఈ వీడియోలో అయితే చూసేద్దామండి. మీరు ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి గంట సింబల్ పైన ప్రెస్ చేసి ఆల్ పైన క్లిక్ చేయండి. దీనివల్ల నేను చేసే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు అందుతుంది. ఏపీ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఏ సమాచారాన్ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. లైక్ చేయండి, షేర్ చేయండి, వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి, చివరి వరకు చూడండి. దీనివల్ల ఇంపార్టెంట్ పాయింట్స్ మిస్ అవ్వకుండా ఉంటారు. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. రాష్ట్ర వ్యాప్తంగా కూటమి ప్రభుత్వం అయితే పెన్షన్ల వెరిఫికేషన్ కార్యక్రమాన్ని మొదలుపెట్టిందండి. నిన్న ఈరోజు అధికారికంగా ఈ పెన్షన్ల వెరిఫికేషన్ అయితే మొదలు పెట్టడం జరిగిందనమాట. ఈరోజుతో ఈ పైలట్ ప్రాజెక్ట్ సంబంధించిన ఈ వెరిఫికేషన్ అయితే పూర్తవుతుంది. డిసెంబర్ నెలలో 2 రోజులు నిన్న ఈరోజు మాత్రం ఈ పెన్షన్ల వెరిఫికేషన్ అనేది జరిగిందనమాట. ఈ పెన్షన్ల వెరిఫికేషన్ వచ్చేసి జిల్లాకు ఒక సచివాలయం చొప్పున తీసుకోవడం జరిగింది. ఏ జిల్లాలో ఏ సచివాలయంలో పెన్షన్ల వెరిఫికేషన్ జరిగింది అని చెప్పేసి మనకు ఒక లిస్ట్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ లిస్ట్ని అయితే ఇక్కడ డిస్ప్లే చేస్తున్నానండి. ఏ జిల్లాలో ఏ సచివాలయంలో ఎంతమంది పెన్షన్లు ఉన్నాయి, ఆ పెన్షన్లను ఎంతమందిని వెరిఫికేషన్ చేస్తున్నారు అని చెప్పేసి మొత్తం డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగిందనమాట రాష్ట్ర ప్రభుత్వం. త్వరలోనే మొత్తం రాష్ట్రం అంతా దీన్ని విస్తరింపచేయాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం అయితే భావిస్తోందండి. పెన్షన్లను పూర్తిగా వడగట్టి మనకు ఎవరైతే అనర్హులు ఉంటారో వాళ్ళందరినీ తీసివేయాలని, ఎవరైతే అర్హులుగా ఉంటారో వాళ్ళందరికీ పెన్షన్లు ఉంచాలని చెప్పేసి మన ప్రభుత్వం అయితే భావిస్తోందండి. ఈ వెరిఫికేషన్ ప్రాసెస్ని మన ప్రభుత్వం అయితే మొదలు పెట్టడం జరిగిందనమాట. పైలట్ ప్రాజెక్ట్గా మనకు కొన్ని ప్లేసెస్లో మాత్రమే, ఈ ఇచ్చిన ప్లేసెస్లో మాత్రమే మనకు వెరిఫికేషన్ అయితే జరగడం జరిగిందనమాట. ఆ మండలంలోని అధికారులు కాకోకుండా ఇతర మండలాల నుంచి అధికారులను తీసుకొని వచ్చి ఆ మండలంలో ఎటువంటి పొరపాట్లు జరగకుండా, ఎటువంటి చీటింగ్స్ జరగకోకుండా ఆ మండలంలో కాకుండా ఇతర మండలంలోని అధికారులను తీసుకొచ్చి వెరిఫికేషన్ అయితే చేస్తున్నారండి. దీనివల్ల ఎక్కడ బోగస్ పెన్షన్దారులు అయితే మనకు తప్పించుకునే అవకాశం ఉండదండి. మనకు ప్రతి ఒక్కరిని చెక్ చేయడం జరుగుతోంది. మనకు ఈ రాష్ట్రం మొత్తం ప్రతి ఒక్కరిని చెక్ చేస్తారు త్వరలోనే. కాబట్టి మీరు ఈ పెన్షన్కి సంబంధించిన 13 క్వశ్చన్లు అయితే ఉన్నాయండి. ఈ 13 క్వశ్చన్లను మనం ఏ క్వశ్చన్లు అడుగుతున్నారు అధికారులు, మనం ఏ డాక్యుమెంట్ సబ్మిట్ చేయాలి, అసలు వెరిఫికేషన్ ఎలా చేస్తున్నారు, దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అయితే మనం ఇప్పుడు చూద్దామండి. ముందుగా మనకు యాప్ను అయితే ఇవ్వడం జరిగిందనమాట. అధికారులకు మన రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రత్యేకమైన యాప్ని ఇవ్వడం జరిగింది. ఈ యాప్లో పెన్షన్దారుని యొక్క పూర్తి వివరాలు అయితే మనకు ఇవ్వబడ్డాయి. పెన్షన్దారుల యొక్క పూర్తి వివరాలు అంటే మనకు ఆన్లైన్లో అతనికి సంబంధించిన పూర్తి వివరాలన్నింటినీ మనం ఈ యాప్లో చూడొచ్చు అనమాట. ఈ యాప్లో మొదటగా మనకు జిల్లా, మండలము, సచివాలయము, అతని పేరు, అతని ఆధార్ నంబరు, అతని పెన్షన్ ఐడి, పెన్షన్ ఏ రకము, ఓల్డేజ్ పెన్షనా, విడో పెన్షనా, లేదా కల్లుగీత కార్మికుడా, ఇలాంటి ఏ పెన్షన్కి సంబంధించిన పెన్షను, ఇలాంటి మొత్తం వివరాలన్నీ ముందుగా వస్తాయండి. ఆ వ్యక్తి పేరుని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత, ఆధార్ నంబర్ను కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత మనకు ఒక్కొక్క క్వశ్చను రావడం అయితే జరుగుతుందండి. ఈ యాప్లోనే ఆ క్వశ్చన్కి సంబంధించిన డీటెయిల్స్ మొత్తం వస్తాయంటే ఇప్పుడు మనకు గ్రామీణ ప్రాంతాల్లో ఆదాయం వచ్చేసి 10,000 ఉండాలి, పట్టణ ప్రాంతాల్లో 12,000 ఉండాలి. ఇది మొదటి క్వశ్చన్ అండి. దీనికి సంబంధించిన క్వశ్చన్కి సంబంధించిన ఇన్కమ్ యొక్క డీటెయిల్స్, ఆ ఆధార్ నంబర్కి లింక్ అయి ఉన్న ఇన్కమ్ యొక్క డీటెయిల్స్ ఆ యాప్లో మనకు చూపించబడతాయన్నమాట. ఇలా
ప్రతి క్వశ్చన్కి సంబంధించిన డీటెయిల్స్ ఆన్లైన్లో ఉన్న డేటా మొత్తం ఒక చోటకి తీసుకురాబడింది ఈ యాప్లో. కాబట్టి మనకు అనర్హులు ఎవరైతే ఉంటారో అనర్హులందరూ మనకు తీసివేయబడతారనమాట. పెన్షన్లు అయితే త్వరలోనే తొలగించబోతున్నారు. ఎవరైతే నిజంగా అనర్హులు ఉంటారో వాళ్ళ పెన్షన్లు అయితే తొలగించబోతున్నారు, బోగస్ పెన్షన్లను. ఎవరైతే నిజంగా అర్హత కలిగి ఉంటారో వాళ్ళ పెన్షన్లు అయితే ఉంచబోతున్నారు. ఇక మనము ఈ పెన్షన్లతో మొదటి ప్రశ్న ఏముందో చూద్దామండి. మొట్టమొదటి క్వశ్చన్ వచ్చేసి పెన్షన్దారుని స్టేటస్ అండి. అంటే పెన్షన్దారుడు బతికి ఉన్నాడా చనిపోయాడా? బ్రతికి ఉన్నాడు అంటే మనకు పెన్షన్కు సంబంధించిన క్వశ్చన్లు అయితే అడగడం జరుగుతుంది ఒక్కొక్కటిగా. లేదు చనిపోయాడు అంటే ఇక అక్కడితో క్లోజ్ చేసేసి ఆ పెన్షన్ రద్దు చేయడం జరుగుతుందన్నమాట. మొదట బతికి ఉన్నట్లయితే మొదటిగా అడిగే క్వశ్చన్ ఏంటంటే గ్రామీణ ప్రాంతాల్లో లేదా పట్టణ ప్రాంతాల్లో, గ్రామీణ ప్రాంతాల్లో 10,000 ఆదాయం, పట్టణ ప్రాంతాల్లో 12,000 ఆదాయం, అంతకన్నా ఎక్కువైతే ఆదాయం ఉండకూడదన్నమాట. ఆదాయము కరెక్ట్గా ఉందా లేదా ఒకసారి వెరిఫికేషన్ చేయడం జరుగుతుందన్నమాట. అంటే మనకు ఆ ఆధార్ కార్డుకు సంబంధించిన కుటుంబ సభ్యుల యొక్క గ్రామీణ ప్రాంతాల్లో 10,000 ఆదాయం ఉందా, అంతకన్నా ఎక్కువ ఉందా, దీనికి సంబంధించిన ఇన్కమ్ సర్టిఫికేట్ని సబ్మిట్ చేసి ఉంటాం కదండి మనము. ఆ ఇన్కమ్ సర్టిఫికేట్లో ఎంత ఉంది అని చెప్పేసి మన అధికారులు అయితే వెరిఫికేషన్ చేసుకోవడం జరుగుతుందన్నమాట. తర్వాత వచ్చేసి 3 ఎకరాల మాగాని 10 ఎకరాల మెట్ట లేదా రెండూ కలిపి మాగాని మెట్ట కలిపి 10 ఎకరాలు ఉన్నాయా లేదా అని చెప్పేసి చెక్ చేసుకోవడం జరుగుతుందన్నమాట. తర్వాత వచ్చేసి 4 వీలర్ ఉందా లేదా అని చెప్పేసి చెక్ చేసుకోవడం జరుగుతుందన్నమాట. తర్వాత వచ్చేసి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు కానీ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు కానీ ఎవరైనా కుటుంబంలో ఉన్నారా, లేదా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు కానీ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు కానీ ఎవరైనా రిటైర్డ్ అయి ఉన్నారో వాళ్ళు ఉన్నారా అని చెప్పేసి వెరిఫికేషన్ చేసుకోవడం జరుగుతుంది. ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నట్టయితే చెక్ చేసుకోవడం జరుగుతుంది అన్నమాట అధికారులు. తర్వాత వచ్చేసి కరెంటు బిల్లు 300 యూనిట్ల కన్నా ఎక్కువ వస్తుందా తక్కువ వస్తుందా చెక్ చేసుకుంటారనమాట. మీరు ఏదైతే మీటర్ నెంబర్ ఇచ్చుంటారో మీరు పెన్షన్కి తీసుకునే ముందు, పెన్షన్ తీసుకునేటప్పుడు మీటర్ ఏదైతే ఇచ్చుంటారో నంబరు, ఆ నంబర్కి సంబంధించిన కరెంటు బిల్లును అయితే చెక్ చేయడం జరుగుతుందన్నమాట. 12 నెలలకు సంబంధించిన సరాసరి తీసుకొని 300 యూనిట్ల కన్నా తక్కువ ఉన్నట్టయితే పెన్షన్ కంటిన్యూ చేయడం జరుగుతుందండి. అలాగే పట్టణ ప్రాంతాల్లో అయితే 1000 స్క్వేర్ ఫీట్ల కన్నా ఎక్కువ స్థలం ఎవరికైనా ఉందా లేదా అని చెప్పేసి చెక్ చేసుకోవడం జరుగుతుందన్నమాట. అలాగే కుటుంబంలో ఎవరైనా ఇన్కమ్ ట్యాక్స్ పేయర్స్ ఉన్నారా లేదా అని చెప్పేసి చెక్ చేయడం జరుగుతుంది. ఇన్కమ్ ట్యాక్స్ పేయర్స్ ఉన్నట్టయితే వాళ్ళ గురించి వెరిఫికేషన్ అయితే చేస్తారు. అంతేకాకుండా కుటుంబంలో ఎవరైనా ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్నారా, అలాగే ఎటువంటి ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్నారో దానికి సంబంధించిన డీటెయిల్స్ని అయితే అడగడం జరుగుతుంది. ఇక అన్నీ అయిపోయిన తర్వాత మీరు ఈ పింఛన్ను సిఫార్సు చేస్తున్నారా, అంటే మీరు ఈ పెన్షన్ను కంటిన్యూ చేయాలనుకుంటున్నారా లేదా దీన్ని రద్దు చేయాలనుకుంటున్నారా అని చెప్పేసి చివరి క్వశ్చన్ అయితే ఉంటుందండి. ఈ విధంగా మనకు 6 అంచెల చెకింగ్ విధానం ఏదైతే మన వైసీపీ గవర్నమెంట్ హయాంలో ఉన్నిందో దాన్నే ఇప్పుడు మళ్ళీ కూటమి ప్రభుత్వం అయితే కంటిన్యూ చేస్తోందండి. పెన్షన్దారులకి పెన్షన్ చెక్ చేయడం కోసం ఈ ప్రశ్నలన్నీ అడుగుతోంది. మనకు దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ మనకి ఏవైతే మనము పెన్షన్ తీసుకునేటప్పుడు మనము సబ్మిట్ చేసుంటామో డాక్యుమెంట్స్, ఆ డాక్యుమెంట్స్ని మనము అధికారులు అడిగినప్పుడు సబ్మిట్ చేయాల్సి ఉంటుందండి. సపోజ్ ఇప్పుడు ఆధార్ కార్డు అడిగారనుకోండి, ఆధార్ కార్డు మీరు చూపించాల్సి ఉంటుంది. అలాగే ఇన్కమ్ సర్టిఫికేట్ అడిగారనుకోండి, ఆ ఇన్కమ్ సర్టిఫికేట్ను మీరు చూపించాల్సి ఉంటుంది. జిరాక్స్లు కానీ ఒరిజినల్ కానీ వాళ్ళు అధికారులు ఏది అడుగుతారో ఆ డాక్యుమెంట్స్ని అయితే మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుందన్నమాట. అధికారులు అన్ని డాక్యుమెంట్స్ అడగరండి, వాళ్ళకి ఏదైనా డౌట్ వచ్చినప్పుడు మాత్రమే ఈ డాక్యుమెంట్స్ అయితే అడగడం జరుగుతుందన్నమాట. ఈ విధంగా మనకు క్వశ్చన్లు అయితే ఉన్నాయండి. ఈ క్వశ్చన్లన్నీ అడిగిన తర్వాత మనకు వాళ్ళ ఫోటో అయితే తీసుకోవడం జరుగుతుంది, పింఛన్దారుల ఫోటో అయితే తీసుకోవడం జరుగుతుంది. అంతేకాకుండా వేలిముద్రలు, థంబ్ ఇంప్రెషన్స్ అయితే తీసుకోవడం జరుగుతుంది. మనకు ఎవరైనా పెన్షన్ రద్దు చేయాలనుకున్నట్టయితే పై అధికారులకు సిఫార్సు చేస్తారు. పెన్షన్ కంటిన్యూ చేయాలనుకుంటే అక్కడే కంటిన్యూ చేసేసి దాన్ని ఓకే చేసేయడం జరుగుతుందన్నమాట. పెన్షన్ పైన ఏదైనా డౌట్ ఉన్నట్లయితే మాత్రమే మనకు పై అధికారులకైతే చెప్పడం అయితే జరుగుతుంది. మళ్ళీ దానికి సంబంధించిన అధికారులు నిర్ణయం తీసుకోవడం జరుగుతుందన్నమాట. చాలామంది ఏమనుకుంటున్నారంటే మా సచివాలయంకి రావడం లేదు, ఇది బోగస్, మనకు పెన్షన్ల వెరిఫికేషన్ జరగడం లేదు అనుకుంటున్నారండి. కానీ కాదండి, దీన్ని పైలట్ ప్రాజెక్ట్గా, ట్రయల్ వర్షన్గా కేవలం కొన్ని సచివాలయాలు మాత్రమే, జిల్లాకు ఒక సచివాలయం,
జిల్లాకు ఒక్క సచివాలయానికి మాత్రమే మనకు అధికారులు అయితే వెరిఫికేషన్ అయితే చేస్తున్నారండి. ఈ లిస్ట్ అయితే ఇక్కడ వచ్చారు మనకి. దీన్ని త్వరలోనే రాష్ట్రమంతా విస్తరింపజేసి ప్రతి సచివాలయంలో ప్రతి ఇంటికి ప్రతి పెన్షన్దారుని దగ్గరికి చేరుకుంటారండి అధికారులు. కాబట్టి ఇది మాకు సంబంధించింది కాదు అనుకోకండి, మీకు ఖచ్చితంగా అధికారులు అయితే రాబోతున్నారు. దానికి సంబంధించిన వెరిఫికేషన్ అయితే జరగబోతోంది. ఇదండి పెన్షన్కి సంబంధించిన వెరిఫికేషన్కి సంబంధించిన పూర్తి డీటెయిల్స్. మీరు ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి గంట సింబల్ పైన ప్రెస్ చేసి ఆల్ పైన క్లిక్ చేయండి. దీనివల్ల నేను చేసే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు అందుతుంది. ఏపీ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఏ సమాచారాన్ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఇచ్చే ఒక లైక్, మీరు చేసే సబ్స్క్రిప్షన్ మాకెంతో ఎంకరేజింగ్గా ఉంటుంది. మీకు కూడా ప్రభుత్వ పథకాలకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని తెలుసుకోవడానికి అవకాశం దొరుకుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.